టమోటా రైతులకు నమస్కారం. ఈరోజు తారీఖు 3/7/2024. ఈరోజు తీసుకుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో టమోటా ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. మధ్యప్రదేశ్, యూపీ, ఉత్తరప్రదేశ్లో టమోటా ధరలు భారీగా పెరగడంతో కారణం ఏమైంటుందని చాలా సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు టమాటా పంట దెబ్బతినడంతోనే ఈ రేట్లు పెరిగినట్టుగా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే పూర్తి వివరాలు 1-2 రోజుల్లో తెలిసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం తీసుకుంటే అక్కడ మనకు 28 కేజీ బాక్స్ తీసుకుంటే 1200 నుంచి 1600 వరకు అయితే రేట్ అయితే పలికిందనమాట. మంచి క్వాలిటీ ఉంటే మాత్రం 1400 నుంచి 1500 అయితే టాప్ రేట్ పలికింది. యూపీలోని రాంపూరు, కస్గంజ్ ఏరియాలో అయితే 1200 పైనే మంచి కాయలను తీసుకున్నారు. అదేవిధంగా భోపాల్ తీసుకుంటే 1100 నుంచి 1400 వరకు టమాటా ధరలు పలికినట్టుగా మనకు స్థానిక రైతులు, వ్యాపారులు సమాచారం అయితే ఇస్తున్నారు. అయితే ఒకేసారిగా ఇంత భారీ మొత్తంలో టమాటా ధరలు పెరగడానికి కారణం పూర్తిస్థాయిలో తెలియాలంటే మరో 2 రోజులు అయితే ఆగాల్సి ఉంది. అయితే ఈ ధరలు ఇలా కొనసాగుతాయా, మరి తగ్గే అవకాశం ఉందా అనే విషయాలు కూడా అతి త్వరలో తెలిసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో టమాటా పంటలు దెబ్బతినడంతోనే ఈ భారీ స్థాయిలో రేట్లు పెరిగినట్టుగా మనకు అర్థం అవుతూ ఉంది. ఇదే వర్షాలు ఇలా కొనసాగితే టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఢిల్లీలో మాత్రం 650 రూపాయల కాడ నుంచి 750 రూపాయలు మాత్రమే ఆజాద్పూర్ మండీలో రేట్లు పడుతున్నట్టు తెలుస్తుంది. అదే టమాటోల సీడ్స్ కాయలు మాత్రమే 800 నుంచి 900 వరకు పలుకుతున్నట్టుగా మనకు ఆజాద్పూర్ మండీ నుంచి మనకు అతుల్ సోహన్ అనేటువంటి వ్యాపారి సమాచారం అయితే ఇచ్చారు. అయితే కేవలం ఈ ధరలు ఎంపీ, యూపీలో మాత్రమే ఉండడం, ఢిల్లీలో కాస్త తక్కువగా ఉండడం కూడా మనకు పలు సందేహాలకు తావిస్తుంది. ఏది ఏమైనా ఈ ధరలు మరింత పెరిగి రైతుకు మేలు జరగాలని ఎంకేఆర్ టమోటా ఫార్మర్ కోరుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎప్పటికెప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన టమోటా సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.